అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ రివర్స్ అయ్యారా? గతంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్సీ ఇప్పుడు తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు స్పీకర్కు లేఖ రాశారా? ఈ విషయంలో బీజేపీకి చెక్ పెట్టడంతో వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్ అయిందనే చర్చ జరుగుతోంది. అటు ఆ ఎమ్మెల్సీ నిర్ణయంతో ఏపీ బీజేపీ పెద్దలు షాక్లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలిలో తమ బలం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం వ్యవహారంలో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన టెక్నికల్గా ఆమె సభ్యత్వంపై ఎటూ తేల్చకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై అనూహ్యంగా శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన జాకియా ఖానం 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి దూరమయ్యారు. ఆమె తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొదట అధికార టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా అక్కడ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె రాజీనామా ఆమోదం పొందితే ఆ స్థానం ఖాళీ అవుతుందని, తద్వారా కూటమి బలం మండలిలో పెరుగుతుందని బీజేపీ భావించింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. వాస్తవానికి ఎవరైనా సభ్యుడు రాజీనామా చేస్తే దానిని నిర్ణీత ఫార్మెట్లో ఉంటే స్పీకర్ లేదా చైర్మన్ ఆమోదిస్తారు. కానీ జాకియా ఖానం విషయంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఫైలును పెండింగ్లో పెట్టారు. దాదాపు కొన్ని నెలల పాటు నాంచిన తర్వాత ఆయన రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా జాకియా ఖానంకు మరో 6 నెలలు మాత్రమే పదవీకాలం ఉంది. ఇప్పుడు రాజీనామా చేస్తే వచ్చే ప్రయోజనం ఏముందని ప్రశ్నించినట్టు తెలిసింది. అనవసరంగా పదవి కోల్పోవద్దని నచ్చచెప్పినట్టు సమాచారం. చైర్మన్ సూచనతో ఆమె తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే జాకియా ఖానం రాజీనామా చేసిన వెంటనే ఆమోదించి ఉంటే నిబంధనల ప్రకారం ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యేది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి ఉన్న బలం రీత్యా ఆ సీటు ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడేది. బీజేపీకి మండలిలో మరొక సీటు దక్కేది. ఇప్పుడు ఆమె పదవీకాలం 6 నెలలే ఉంది. నిబంధనల ప్రకారం పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించిన ఎన్నిక జరగదు, సీటు ఖాళీగానే ఉంటుంది. దానివల్ల బీజేపీకి ఎలాంటి లాభం లేదనే చర్చ జరుగుతోంది. కానీ ఆమె రాజీనామా వెనక్కు తీసుకుంటే ఆమె రికార్డుల్లో సభ్యురాలిగా కొనసాగే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 6 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా రాజీనామా చేసిన ఇంకా వైసీపీ ఎమ్మెల్సీలుగా శాసన మండలి రికార్డుల్లో కొనసాగుతున్నారు. దానికి కారణం మండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. అదే సమయంలో వీరంతా కూటమిలోని వివిధ పార్టీల్లో చేరిపోయారు. ఆయా పార్టీలలో కూడా వీరు కనిపిస్తున్నారు. కానీ వీరు సమర్పించిన రాజీనామాల విషయంలో ఏ నిర్ణయం ఇప్పటిదాకా వెలువడలేదు. మరోవైపు చూస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ ఈ విషయం మీద కోర్టును ఆశ్రయించడంతో కోర్టు 4 వారాల్లోగా ఈ రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ మోషేన్ రాజుని రాజీనామాలు చేసిన 6 ఎమ్మెల్సీలు కలిశారు. వారు తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా రాజీనామాలు చేస్తున్నారా అన్న దాని మీద చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక చైర్మన్ను కలిసిన వారిలో కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖాన్ తదితరులు ఉన్నారు. అయితే జాకియా ఖాన్ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ బాగా పనిచేసిందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందిన వ్యక్తి కావడం ఇక్కడ కీలకం. రాజీనామాను వెంటనే ఆమోదించకుండా కావాలనే జాప్యం చేశారన్న వాదన ఉంది.
ఉప ఎన్నిక జరిగే సమయం దాటిపోయేంత వరకు వేచి చూసి ఇప్పుడు పదవీకాలం తక్కువగా ఉందనే సాకుతో రాజీనామాను వెనక్కు తీయించడం ద్వారా బీజేపీకి ఆ సీటు దక్కకుండా చేయించడంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి జాకియా ఖానం ఎపిసోడ్ ద్వారా రాజకీయాల్లో కేవలం బలం ఉంటే సరిపోదు, సాంకేతిక అంశాలు, టైమింగ్ కూడా ఎంత ముఖ్యమో వైసీపీ నిరూపించింది. చేతికి చిక్కినట్టే చిక్కి మండలి సీటు చేజారిపోవడంతో బీజేపీ నేతలు కంగు తిన్నారు. రానున్న రోజుల్లో మండలిలో బిల్లులు ఆమోదం విషయంలోనూ వైసీపీ ఇదే తరహా వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.